లా సెట్ ఎగ్జామ్ అనేది అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఎంట్రన్స్ చాలా మారిపోయింది. సో ఎక్కువ ప్రాక్టీస్ కావాలి దీనికి. పార్ట్స్ చాలా ఎక్కువ మార్క్స్ కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ అడుగుతారు. సో పార్ట్స్ స్కోరింగ్ అంటే ఎక్కువ మార్కులు ఉండేదండి. సో 60 మార్క్స్ అది. పార్ట్ ఏ 30, పార్ట్ బి 30, పార్ట్ సి 60. సో ఎక్కువ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, అంటే ఎవరైతే లా చదవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి నా అనుభవం ఏంటంటే, 2 ఎగ్జామ్లు రాశాను. అటు ఆంధ్రప్రదేశ్ లా సెట్, ఇటు తెలంగాణ లా సెట్ రాశాను. కాబట్టి నా అనుభవం ఏంటంటే చాలా ప్రిపేర్ అవ్వాలి. ఏదో ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్తే క్వాలిఫై కూడా అవ్వాలి. ముఖ్యంగా ఎవరైతే 50 సంవత్సరాలు 50 దాటిన వాళ్ళు ఉన్నారో మనం జ్ఞాపక శక్తి పెంచుకోవాలి. చదవటం అని కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చదివిన కొన్ని ఆప్షన్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాదు కాబట్టి ఈ సెలక్షన్ ఆన్సర్ ఒకేలాగా సిమిలర్గా ఉంటాయి. సో మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, అంటే కొంచెం రెక్కమక్కలు అవుతాం. సో మనం ప్రాక్టీస్ చేయాలి అంతే. నేను కోరేది ఏంటంటే, ప్రతి వ్యక్తి వాళ్ళకి అనుకూలమైతే లా చదవండి. ఎందుకంటే చాలా విషయాలు తెలిస్తే అది డిఫరెంట్. వెదర్ ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ చేయరో అది వేరే విషయం. ముందు లా చదవండి. ఎందుకంటే ఈ రోజుల్లో సామాన్య మానవుడికి న్యాయం జరగటం చాలా కష్టం. అంటే జరగటం ఎందుకు కష్టం అంటే, ఫీజులు చాలా ఎక్కువైపోయినాయి. ఫీజెస్ చాలా లాయర్ ఫీజెస్ కానీ కోర్ట్ ఫీజెస్ కానీ చాలా ఎక్కువైపోయింది. నేను అనుభవంతో చెప్తున్నాను. ప్లస్ న్యాయ వ్యవస్థ సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు కూడా రాసేసి కోర్టు చుట్టూ తిప్పుతున్న క్రిమినల్ కేసెస్. అలా నా సొంత విషయంలోనే జరిగింది. మొన్న ఈ మధ్యనే మోపిదేవి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరో ఒక అతను కొడతానికి వస్తే కూడా నా మీద కేసు రాయలేదు. ఆ వ్యక్తి మీద కేసు రాయలేదు. ఎవరో ఒక అతను, జనసేన ఒక అతను కేసు రాయొద్దని నాకు సమాచారం తెలిసింది. సో సామాన్య మానవుడికి న్యాయ వ్యవస్థ లేదు. వాడికి దొరకదు వాడికి. ఎందుకంటే వాడు డబ్బులు పెట్టుకోలేడు, లాయర్కి ఫీజు కట్టలేడు. 1 సంవత్సరం కట్టినా కూడా మిగతా సంవత్సరాలు కట్టలేడు. ఎందుకంటే కేసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడుస్తుంది. సో దయచేసి వీలైనంత వరకు మీరు లా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక పుస్తకం పేరు అరవింద్ రావు అని పుస్తకం, ఆ పేరు అతను బాగా రాశారైనా. అంటే నేను ఆ పుస్తకం పేరు చెప్తే నాకేమీ డబ్బులేమి రావు. బట్ యాజ్ ఏ తోటి మానవుడిలాగా నేను ఆ అరవింద్ రావు పుస్తకం అనేది చాలా ముఖ్యమైంది పార్ట్ 6 స్కోరింగ్కి. సో మీరేమైనా సూచన సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ వీడియోకి తప్పకుండా ఇవ్వండి. నేను కూడా నా అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. ధన్యవాదాలు.